వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. డీజీపీ రామచంద్రరావు మనం చాలా సందర్భాల్లో ఈ రాసలీలలు అని మనం వింటుంటాం. ఇది ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి వ్యక్తి అంటే ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ యొక్క అంటే ఆడవాళ్ళతో రకరకాలండి కారణాలు. ఈ ఆడవాళ్ళే వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు వచ్చారా, లేదంటే వీళ్ళు ట్రాప్ చేశారా, లేదంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళొక ఆఫీసర్లు అనుకోండి, వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ అధికారంలో ఉన్నట్లయితే, పొలిటీషియన్స్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే బీదవాళ్ళని ఎవరు కూడా ట్రాప్ చేయరు. వాళ్ళ అధికారం అన్న ఉంటుంది, డబ్బులు గల వాళ్ళకి, లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళ వలన లాభం ఉన్న వాళ్ళు కొంతమంది ఇంటెన్షన్గా ఆడవాళ్ళు కూడా వీళ్ళు ట్రాప్ చేయడం, వల వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ అధికారంలో ఎవరైతే ఉన్నారో ఈ అధికారం ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదంటే బాగా డబ్బున్న వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కోరుకుంటుంటారు. ఇవన్నీ మనం చూస్తుంటాం. అయితే కర్ణాటకలో డీజీపీ రామచంద్రరావు గారి విషయంలో ఏం జరిగిందంటే ఆ వీడియో ఎలా బయటకు వచ్చి ఉంటుంది. జనరల్గా ఈ పోలీస్ ఆఫీసర్లు చాలామంది చెప్తుంటారండి, మాకు చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తతో గొడవలు, లేదంటే ఏదో ఆస్తి గొడవలు, ఇలా మంచి అందమైన అమ్మాయిలు అందరూ వస్తుంటారు, కానీ మేము ఎక్కడా కూడా ప్రలోభానికి లొంగము, తర్వాత స్ట్రిక్ట్గా మా పని మేము చేసుకుంటాము, ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ మేము చాలా జాగ్రత్తగా మా పని ఏదో మేము చేసుకుంటాం అని చెప్పి ఆఫీసర్లు నేను విన్నాను, వాళ్ళని చూశాను కూడా. ఆ కింద స్టాఫ్ కూడా ఎంతో లేడీ స్టాఫ్ ఉంటారు. అయినా సరే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనే మనసు చంచలం లేకుండా చాలా స్ట్రిక్ట్గా తమ విధులను నిర్వహించిన పోలీస్ ఆఫీసర్లు నేను చూడటం జరిగింది. అయితే ఈ రామచంద్ర గారి విషయంలో బహుశా ఏంటంటే కొంతమంది ఆఫీసర్లు డబ్బులకు లొంగుతారండి. ఇది ఏదో ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, లేదంటే ప్రమోషన్లు ఉంటాయి, దీనికి వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వలేదనుకోండి, డబ్బులు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, లేదంటే అమ్మాయిలు పలానా అందమైన అమ్మాయిలు ఉన్నారు సార్, అదని సార్ ఇదని సార్, కొంతమందికి ఏంటంటే మందు ఏర్పాటు చేయమని అంటుంటారు, కొంతమంది ఊళ్ళు వెళ్తాం అనుకుంటున్నారు, కొంతమంది రకరకాలు. అందరూ అని కాదండి, చాలామంది. ఈ డీజీపీ రామచంద్ర గారి విషయంలో ఏం జరిగి ఉంటుందంటే వాళ్ళు పిఏలు ఉంటారు, గన్మ్యాన్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఓల్డ్ పీపుల్ కాబట్టి డీజీపీ అంటే ఆయన వయసు సుమారుగా 58, 59, 60 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండదండి. ఏదన్నా దొంగతనాలు ఏమన్నట్టు పట్టుకోగలడు, కానీ ఆయన తన మీద ఇలాగ వల విసిరారని, లేదంటే తనని పట్టుకోవడానికి ఇలాగ కెమెరా అరేంజ్ చేశారని అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే అదొక తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గర, ఆడవాళ్ళ దగ్గర సరదాగా వాళ్ళతో గడుపుతున్నాడు అనుకోండి. గడుపుతున్నప్పుడు ఇది కింద స్టాఫ్ కూడా గ్రహిస్తారు కదా. ఒక లేడీ వస్తుందంటే డెఫినెట్గా లోపలికి వెళ్తుందంటే మన సారు లోపల మొదలు పెడతారు, ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి ఆయన కరెక్ట్గా ఆయన కూర్చున్న ఒక ప్లేస్ ఉంటుంది. వాళ్ళు రోజు ఎక్కడ కూర్చుంటారు ఏంటి వాళ్ళకి తెలుసు కాబట్టి దాని ఎదురుగుండా ఒక కెమెరా అరేంజ్ చేసి ఉంటారు. రహస్యంగా కెమెరా అరేంజ్ చేసి అది వాళ్ళు షూట్ చేసి, బహుశా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. జనరల్గా ఎవరైనా సరే తప్పించుకోవడానికి ఏదన్నా వాళ్ళు తప్పు చేసినప్పుడు, వాళ్ళు చేసినా చేయకపోయినా ఏదైనా వీడియోలు వచ్చినప్పుడు ఇది మార్ఫింగ్ అంటారు, ఈ వాయిస్ నాది కాదు, ప్రూవ్ చేయండి అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మొదట అనే మాట ఇదే. అయితే కింద స్టాఫ్ ఎవరో అరేంజ్ చేశారు, ఇది ఆయన చూసుకోలేదండి. ఇది రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఒక ఈ మనకి వచ్చింది మూడు వీడియోలు, అలాంటివి ఎన్నో ట్రై చేసి ఉంటారు. దాంట్లో సక్సెస్ అయినవి మూడో 4 వెయ్యి ఉంటాయి. చాలా ఎంతగా చదివితే అటుపక్కకి ఇటుపక్క వెళ్ళరు కూడా, వీడియో రాదు కదా. అటువంటిది ఆ స్టాఫ్ అంటే ఏంటి, కింద స్టాఫ్తో సరిగ్గా ఉండకపోవటమో, లేదంటే వాళ్ళు అడిగింది చేయకపోవడమో, లేదంటే ముందే ప్లాన్ వేసుకుని, కొంతమంది ఏమంటారంటే కొంతమంది కొలీగ్స్ ఉంటారండి. కొలీగ్స్ ఉన్నప్పుడు ఇతను తొక్కేసామనుకోండి అతను ప్రమోషన్ వస్తుంది, ఇతను ఉంటే మాత్రం అతను ప్రమోషన్ రాదు. అటువంటప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా అతను కొలీగ్ కానీ ఎవరన్నా సహోద్యోగులు ఎవరన్నా ఈయన్ని సస్పెండ్ చేయించాలని చెప్పి, బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చెప్పేసి, ప్రమోషన్ రాకుండా చేయాలని చెప్పి అలా చేసి ఉండొచ్చు. మరి చూద్దాం. మరి ఈయన మాత్రం జనరల్గా ఏమంటున్నారంటే అది ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేస్తే కానీ శిక్ష పడదు. అదొకటిను ఈయన ఆడపిల్లని అంటే ఫోర్స్ చేస్తేనే, అంటే ఏంటి వాళ్ళు బలవంతంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ముద్దు పెడితే ఏముండదు,
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమీ శిక్ష ఉండదు. కానీ అలా కాకుండా ఈయన బలవంతం చేశాడనుకోండి, నువ్వు ఇది చేస్తేనే నీ సంతకం పెడతాను, ఇది చేస్తేనే ఈ పని చేస్తాను అంటే మాత్రం అలా బెదిరించి ఇలా ఏదైనా అంటే ఫోర్స్ చేస్తే మాత్రం అది శిక్ష అర్హమవుతుంది గానీ, మామూలుగా అయితే ఆళ్ళిద్దరికి ఇష్టమైతే ఏమి చేయలేరండి. కాకపోతే ఏంటంటే జరిగింది అదొక ఆఫీసు. ఆయన ఒక యూనిఫామ్‌లో ఉన్నారు అదొకటి. అంటే ఇంటికి వెళితే ఎక్కడైనా ఆగిపోయి ఆ డ్రెస్‌లో ఆ తొందరలో అలా చేశాడా ఏంటన్నది చూడాలి. మరి ఆయన వెళ్ళి ఆహ్, అంటే హోమ్ మినిస్టర్ దగ్గరికెళ్ళి ఏం జరిగిందో చెబుదాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ పొలిటీషియన్స్ కలవరు. తర్వాత మాట్లాడదాం మీరెళ్ళిపోండి అని. ఏమాత్రం కలిసినా ఇద్దరు కుమ్మక్కయిపోయారని చెప్పేసి మళ్ళీ బయట వార్తలొస్తాయి. అందుకే ఏం చేశారు, నేను తర్వాత మాట్లాడతానని పంపించారు. అపాయింట్‌మెంట్ హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వలేదండి. మరి డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ఉంటది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. రాబోయే కాలంలో ఆయనకి శిక్ష పడుతుందా? లేదంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఏంటో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.